ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/5/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షము, చతుర్థి పూర్తిగా ఉంటున్నది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12:54 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:15 వరకు, తిరిగి రాత్రి 11:05 నుంచి 11:50 వరకు. కేవలం దుర్ముహూర్తం మాత్రమే ఉంది. వాళ్ళ సూర్యోదయం 5:52కి, సూర్యాస్తమయం 6:34. రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుంచి 5:06 వరకు వ్యాప్తిగా ఉంటున్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కష్టము, అవమానము, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనం, ఉద్యోగ భంగం, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవచ్చు, విదేశీ ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్స్ చేసే వారికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్త. కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులు కూడా కాస్త ప్రమాదం పడే అవకాశం ఉంటుంది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు. రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. లేనిపోయిన అనవసరపు వివాదాలు, చికాకులు, కుటుంబ పరంగా కూడా చికాకులు, భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య, సోదరుల మధ్య తగాదాలు అనవసరంగా ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. పెద్దలతో ఎంత అనుసంధానంగా ఉంటే, ఎంత అనుబంధంగా ఉంటే అంత మంచి ప్రయోజనం ఉంటుంది. ఆస్తిపాస్తుల గురించి గొడవలు అక్కర్లేదు. కోర్టు వివాదాలు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్త. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి నష్టకాలం. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది కలిగే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టంగా కనబడుతుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా ఇబ్బందులు, విదేశీ ప్రయాణం అంత మంచిది కాదు. ఈ రాశి వారు తప్పకుండా భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని, శనగలు మరియు కందులు దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 9:21 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే ధనయోగము, వ్యాపార పరంగా లాభాలు పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ముఖ్యంగా విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర పోటీ పరీక్షల విజయం ఖాయంగా చెప్పవచ్చు. ఆనందకరమైనటువంటి శుభదినం. వస్తువాహన సౌలభ్యం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు. అదృష్ట యోగం, ఆనందకరమైన శుభజీవనం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా స్థైర్యము, ధైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, మంచి పరిపూర్ణమైనటువంటి ఆనంద యోగం, ఆరోగ్య లాభం,
ఐశ్వర్యము. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం. శుభప్రదమైనటువంటి వార్త తప్పకుండా వింటారు. సంతాన వార్త కావచ్చు, వివాహ వార్త కావచ్చు, లేదా నూతన గృహయోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు చాలా మంచి ఆనందకరమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం. భగవత్ కృపా కటాక్షాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి ఆరోగ్యవంతులు, ఆయుష్మంతులు, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యం. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించే అవకాశం. ఉద్యోగ లాభం, విద్యా లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తప్పక ధన ప్రాప్తి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకి అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. నూతన వాహన యోగం, వస్తువాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యుగం, ఆస్తి పంపకాల లాభాలు. సోదరుల మధ్య మంచి అనుకూలవంతమైన బాంధవ్యాలు. రైతులకి పూలు పలుకురాలు పండించే లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టాది ఆనంద యోగాలు. ఇది చాలా మంచి శుభకరంగా కనబడుతోంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. లేనిపోని విపరీతపు ఆలోచనలు, దుష్టుల సాంగత్యము, మద్యపాన సేవనము నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడకండి. భాగస్వామి వ్యాపారితో మోసపోయే అవకాశాలు. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర ధన నష్టం. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా అవమానాలు, చికాకులు, నష్టం. లేనిపోయిన అవరోధాలు. మద్యపాన సేవన వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి. అనవసరపు ఘర్షణకి వెళ్ళకూడదు. తల్లిదండ్రుల మాట వినండి. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. అలాగే ఈవెంట్ చేసేవారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయకండి. అయ్యో మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాం, ఇవాళ ప్రయాణం ఉంది మాది అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మీకు శుభప్రదం, అనుకూలత, ఆనంద యోగం. ఇది చాలా మంచి శుభమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టంగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో జాగ్రత్త. దుష్టుల సాంగత్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవద్దు, మీకు ఇబ్బందికరంగా ఉండబోతోంది. భగవత్ కృపా కటాక్షాలు పొందుకోండి. భగవద్గీత పారాయణం చేయండి. 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోండి. దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదవండి. ఎర్ర రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 6 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. నూతన వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలం కనబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు. ప్రశాంతమైన జీవనం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆనందకరమైన జీవనం.
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందయోగం. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆర్థిక లాభాలు, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, వివాహాది నిశ్చయితాంబుల జరిగే అవకాశాలు, కుటుంబ పరంగా ప్రశాంతత, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వద్దల సమసిపోవడం, శుభకర సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అనుకూలత, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల, క్రీడాగల లాభాలు, భాగస్వామి వ్యాపారంతో మంచి కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, అలాగే వాహన యోగం, ప్రశాంతమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభకరం, మంగళప్రద, ఆనంద యోగాలు. ఇవి చాలా మంచి శుభమైన రోజు చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్ట యోగమే. పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని, వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు, ఆర్థికపరమైన అభివృద్ధి, ఎక్కడికి వెళ్ళినా మంచి అదృష్ట యోగమే కనపడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, రైతులకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలతలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఆనందకరమైన జీవనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ అనుకూలత, ఆనంద యోగాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, తొందరపాటుతనం, ఆర్థిక నష్టం, తల్లికి అనారోగ్య సూచన, లేనిపోయిన అనవసర వివాదాలు, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. ఆస్తి పంపకాల్లో కానీ, ఆస్తి అమ్మకాలు, కొనుగోలు విషయంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అటువైపు వాళ్ళు వెళ్ళకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ నష్టపోయే అవకాశాలు, సోదరుల మధ్య విభేదాలు, ఆస్తి పంపకాల్లో చాలా ఇబ్బందులు, అలాగే ముఖ్యంగా కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారులు, క్రీడాకారులకి నష్టము, అవమానం. సినిమా రంగంలో తీవ్ర నష్టాలు, దర్శక నిర్మాతలకి తీవ్ర ఇబ్బందులు, ఆటంకాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోయిన అనవసరపు విషయాలు జోక్యం చేసుకోకండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ప్రయాణం కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ భంగం లేదా ఫైర్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి కష్టము, అవమానం. విఘ్నేశ్వరుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. భగవద్గీతలో 6 నుంచి 11 అధ్యాయాలు చదువుకోండి, చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఉదయం 7:36 నుంచి 8:50 వరకు, తిరిగి 10:14 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9, 1 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతత, ఆనంద యోగం. తప్పకుండా మీకు కావాల్సినటువంటి ధనము కానీ, ఉద్యోగం కానీ, విద్యలో రాణింపు కానీ, కన్సల్టెన్సీ ఆధారపడే వచ్చేటువంటి శుభయోగాలు కానీ, అంటే ప్రయాణ లాభాలు, విదేశీయానం, వీసా సంబంధ సౌలభ్యాలు కూడా బలంగా ఉన్నాయి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్తలు వినే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో శుభకారం, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి రివార్డులు అందుకునే అవకాశాలు, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వాహన యోగం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, శుభ సత్సంతాన ప్రాప్తి,
సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాలు, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, సోదరుల మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, తీర్థయాత్ర సేవన చేసే అవకాశం, శుభకరమైన సంతాన వార్తలు, వివాహాది నిశ్చయితాంబులు జరిగే అవకాశాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, వివాహ యోగం, ఆకస్మిక ధన ప్రాప్తం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల్లో మంచి వ్యాపార లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశం, ధనయోగము, కుటుంబ సౌఖ్యము, శుభ సంతాన ప్రాప్తి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి లాభాలు, వ్యాపారపరంగా అనుకూలవంతమైన శుభస్థితి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా శుభయోగం, ఆనందకరమైన జీవనం. ఇరుంత మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ఆనందకరమైన జీవనం, భగవంతుడి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు, తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీస్సుల వల్ల మీకు సునాయాసమైనటువంటి విజయం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యుగం, సంతాన యుగం, కుటుంబ సౌఖ్యం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లుని శుభవార్త వినే అవకాశాలు, వ్యాపార రంగంలో అనుకూలత, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, అలాగే శుభకరమైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, ఆనందకరమైన శుభజీవనం. ఈరోజు అద్భుతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.